కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టుగా సమాచారం. హోలీ సందర్భంగా ఉద్యోగులకు డిఏ పెంపు విషయంలో తీపి కబురు చెప్పనున్నట్టుగా తెలుస్తోంది. సాధారణంగా ప్రతి సంవత్సరం 2 దఫాలుగా డిఏ పెంపు జరుగుతూ ఉంటుంది. మొదటి దఫా సాధారణంగా హోలీ పండుగ సమయానికి, రెండో దఫా దీపావళి లేదా దసరా పండుగ సమయానికి ప్రకటించే అవకాశం ఉంటుంది. చివరిసారిగా నవంబర్ 2025లో డిఏను 55% నుంచి 58% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ప్రస్తుతం ఈసారి 2 నుంచి 3% వరకు డిఏ పెంచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ పెంపుదల అమలైతే ప్రస్తుతం ఉన్న 58% నుంచి 60 లేదా 61% చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం డిఏ పెంపుదల 7వ వేతన సంఘం సిఫారసుల ఆధారంగా అమలవుతోంది. 8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ తుది నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందించేందుకు కనీసం 18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే 2 సంవత్సరాల పాటు కూడా 7వ వేతన సంఘం సిఫారసుల ఆధారంగానే డిఏ పెంపుదల కొనసాగించవచ్చని భావిస్తున్నారు.